అలా ఏంటి? నువ్వంత పశ్చాత్తాపడిపోయి లబోదిబోమంటే నేనెందుకు నమ్ముతాననుకున్నావమ్మాయి? ఏదో స్కెచ్ వేశావు, ఫోటో ముందు డ్రామాని రక్తి కట్టించేశావు. కో ఆర్టిస్ట్ ని నేను కోఆపరేట్ చేశానే గాని నీ ఏడుపుని నమ్మలేదు. బాగానే పట్టేశావు పిన్ని. గుడ్. ఏమైంది బేబీ? నన్ను పాతాళానికి తొక్కాయి. చచ్చా, అవే మాటలురా. నా మాటలు కూడా నీకు చాచీగానే మారిపోయాయి మమ్మీ. అంతేలే, ఇప్పుడు నేను నెంబర్ 2 అయిపోయాను. గగన్ బావని ప్రేమిస్తే అక్కడ నెంబర్ 2నే. అది వారసురాలుగా ఇంటికొస్తే ఇక్కడ నెంబర్ 2నే. ఇంకెందుకు మమ్మీ నేను బ్రతకడం? బ్రతకడం కోసం ఇంకొకరి బ్రతుకు తీసైనా మనం మరే మీ అమ్మలా మారమని చెప్తోంది, అంతే కదమ్మాయి? అంతే పిన్ని. ఆ చూడు నక్షత్ర, భూమిని ఇక్కడికి తీసుకురమ్మని ఈ పశ్చాత్తాపమంటావా? అలాంటివి మనకు అస్సలు. అంటే మీ అమ్మది సిగ్గు శరం లేని బతుకని చెప్తోందమ్మాయి. పిన్ని, అంటే నక్షత్ర చిన్నపిల్ల కదమ్మా, కాస్త డీటెయిల్డ్ గా చెప్తేనే అర్థం అవుతుందని. ఏం అక్కర్లేదు, నువ్వు నోరు మూసుకూర్చో. చూడు బేబీ,